వెర్రి వేయి విధాలు, భక్తి బోలెడు రకాలు. ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటది. వెర్రి, భక్తి కూడా ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటది. ఎందుకు వెర్రిని, భక్తిని ఇలా కంపేర్ చేసి మాట్లాడాల్సి వచ్చిందంటే, పిఠాపురం అనే ఏరియాలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. ఒక వింత ఘటన జరిగింది. చాలా దారుణమైన ఘటనే జరిగింది. మరి అదేంటో ఒక వెర్రి ఘటన జరిగింది. భక్తికి సంబంధించి ఒక మూఢభక్తి. దాన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్‌గా ప్రెజెంట్ ఏం నడుస్తుంది? పిఠాపురంలో దత్తస్వామి టెంపుల్ చాలా ఫేమస్. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసము అంటే చాలామంది ఎక్కడైనా సరే మంచి ఫేమస్ టెంపుల్ దగ్గర చెట్టనకో, పుట్టనకో, వాగనకో, వంకనకో ఏదో రకంగా దీపాలు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆ దీపం పెట్టడానికి కూడా స్పేస్ లేకుండా అన్ని దీపాలతో ఆలయం కవర్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆలయాల్లో కూడా ప్లేసులు లేక పెద్ద పెద్ద గ్రౌండ్లు తీసుకొని మరి కోటి దీపోత్సవాలు, శతకోటి దీపోత్సవాలు చేస్తూ ఉంటారు. అది ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాము అంటే, పిఠాపురంలో దత్తస్వామి టెంపుల్లో ఒక భక్తురాలు హ్యాపీగా వచ్చి దేవుడికి దీపం పెట్టాలనుకుంది. దీపం ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. కొబ్బరి చిప్పలో దీపం పెట్టుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ ఒత్తుల దీపం పెట్టుకోవచ్చు, 108 వత్తులు పెట్టుకోవచ్చు, 1000 కోటి నీకు నచ్చినన్ని వత్తులు పెట్టుకోవచ్చు, అసలు పెట్టుకోకపోవచ్చు. దాన్ని కూడా నెయ్యితో వెలిగించుకోవచ్చు, నూనెతో వెలిగించుకోవచ్చు. ఆ నెయ్యితో ఈ నూనెతో కూడా రకరకాల నూనెలు పెట్టుకోవచ్చు. ఎవరి భక్తికి తోచినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. కొంతమంది సలహాలు అంటే పండితుల సలహాలు, సూచనలు పాటించి ఇలా చేస్తే మంచిదమ్మా అనగానే అలాంటి దీపం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంది. ఎవరి దీపం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నేను పెట్టిన ఈ దీపం దేవుడికి ఎలా చేరాలి అంటే, నా దీపాన్ని నేను దేవుడికి సమర్పించాలి. దేవుడికి ఎలా సమర్పించాలి? దేవుడికి సమర్పించేవి ఏమున్నాయి దగ్గరలో? హుండీలో ఏం వేస్తాం? డబ్బులు సమర్పించుకుంటాం, ముక్కు పుడకలు సమర్పించుకుంటాం, వెండి సమర్పించుకుంటాం, బంగారం సమర్పించుకుంటాం, ఏమైనా ఉత్తరాల్లో కోరికలు రాసి మరి సమర్పించేసుకుంటాం. కానీ ఈ భక్తురాలకి ఆవిడ దీపం దేవుడికి సమర్పించుకోవాలనిపించి ఏం చేసింది? హారతి కర్పూరంతో దీపం వెలిగించి హుండీలో వేసింది. హారతి కర్పూర దీపాన్ని నువ్వు హుండీలో వేస్తే ఏం జరుగుద్ది? ఏం జరిగిందో తెలియదు. కానీ కాసేపు అయిన తర్వాత హుండీలోంచి రకరకాల పొగలు, సెగలు, మంటలు, నిప్పులు వచ్చేగానే ఏమైంది అని అడిగితే చూస్తేనేమో అందులో మంటలు. బాబోయ్! వెంటనే దాన్ని ఆర్పేసి హుండీ తీసి హెయిర్ డ్రైయర్తో నోట్లనన్నింటినీ, అంటే దగ్గరలో ఏది ఉంటే అది వాళ్ళ ప్రయత్నం, అవి చేసేసరికి కొన్ని డబ్బులన్నీ కాలిపోయి బూడిదై ఉన్నాయి. ఏం జరిగిందా అంటే, ఒక భక్తురాలు ఇలా చేసింది. ఏ అమ్మా భక్తురాలా, ఎందుకు ఇలా చేశావు అని అడిగితే, నేను ఉత్తమ భక్తురాలనండి, నా ప్రార్థనని దేవుడికి సమర్పించేసుకున్నాను, నా దీపాన్ని దేవుడికి సమర్పించేసుకున్నాను, సమర్పించుకోవడానికి మీరు పెట్టిన ఆ వస్తువు తప్ప నాకు ఇంకేమీ తోచలేదు. అడిగితే దేవుడు చెప్పడు, బిజీగా ఉన్న పంతులు చెప్పడు, మరి ఎక్కడ సమర్పించుకోవాలి చెప్పండి మీరే అని ఎదురు ప్రశ్న. ఇది జరిగిన సిట్యువేషన్. దీన్ని ఏమనాలి, ఎలా చూడాలి? మైండ్ సెట్ ఎలా ఉంటుంది మనుషులకి? అయ్య బాబాయ్, దీపాలు బోల్డ్ రకాలు పెట్టుకోండి అంటే, భక్తిని ప్రదర్శించుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి, అనుభవించుకోవడానికి కూడా బోలెడు మార్గాలు ఉన్నాయి. మన మైండ్ సెట్ సరిగ్గా ఉంటే అన్ని పనులు సరిగ్గా అవుతాయి. ఈవెన్ ఇళ్లల్లో కూడా చాలామంది, ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, ప్రతి ఒక్కరిని అనడం ఉద్దేశం కాదు, గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుంటున్నారు. గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకోవడం అంటే ఏంటి? ఏం చేస్తావు? మన గుమ్మానికి అటు ఇటు, తర్వాత కాసేపటికి ఒళ్ళు మైమర్చిపోతాం, కర్టన్ వేసేసి డోర్ వేసేస్తాం. అది ఎంతసేపు వెలుగుద్దో వెలిగి అదే ఉంటుందిలేండి. కానీ కర్టన్లు అంటుకుంటే ఏంటి ప్రాబ్లం? ఎవరికి నష్టం? మనకే. అండ్ బయట షూ ర్యాక్స్ కూడా ఉంటాయి. షూ ర్యాక్స్ పైన దీపాలు పెట్టేస్తూ ఉంటారు. అవేమో చెక్క షూ ర్యాకులు ఉంటాయి. బయట కాబట్టి మనం చెప్పలేమే, ఎలకో పిల్లో ఇంకేదో తన్నినా, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అయినా అది మొత్తం తగలబడుద్ది. బూట్లు గీట్లు అన్నీ సర్వనాశనం, కాలిపోతాయి. ఇళ్లల్లో, దేవుడి గుళ్ళల్లో అంటే, దేవుడి గుళ్ళల్లో అంటే ఒక పూజారి లాంటి మనిషి ఉంటాడు కాబట్టి ఆయన టేక్ కేర్ చేసుకుంటాడు. ఆయన సూపర్వైజింగ్లో అక్కడ భక్తి శ్రద్ధలన్నీ నడుస్తూ ఉంటాయి. ఇంట్లో దేవుడి ముందు దీపాలు పెట్టేసి అది ఆరిపోకుండా ఫుల్గా నూనె పోసేసి అన్నీ పెట్టేస్తాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే మొత్తం తగలబడిపోతాయి. అండ్ ఈవెన్ దీపాలే కాదు, ఈ అగరబత్తులు ఉంటాయి. చాలామందిని చూసాను నేను. ఎక్కడ పెడతారంటే, ఈ ఏవైనా ర్యాక్స్ ఉన్నాయనుకోండి, వుడెన్ ర్యాక్స్, దాంట్లో చిన్నగా సందు దొరికితే అందులో చెక్కుతారు, లేదంటే తలుపు సందుల్లో చెక్కుతారు, లేదా డైనింగ్ టేబుల్ లాంటిది కానీ ఇంకేదైనా టేబుల్ లాంటిది అనుకుంటే మధ్యలో చిన్న ప్లేస్ ఉంటే అందులో చెక్కుతారు. సరే చెక్కుతావు, కాసేపు అయిన తర్వాత ఆ నిప్పు దాని మీద పడి, ఆ చెక్క మంచిదైతే కాలి చావదు, అంతవరకు అయిపోతుంది. ఈ మధ్య కాలంలో వచ్చే చెక్కలు అయితే చక్కగా తగలబడిపోతాయి. అండ్
సాంబ్రాణి కడ్డీలు కానీ ఇలాంటివి ఉంటాయి. ఆ కప్స్ తీసుకెళ్ళి దానికంటూ ఒక బేస్మెంట్ ఇస్తాడు, దాన్ని మర్చిపోతాం మనం. ఏ టేబుల్ మీదో ఎక్కడెక్కడెక్కడో పెట్టేస్తున్నారు. దీనివల్ల ఏం లేదు, కొన్నిసార్లు నీ ప్రోడక్ట్ క్వాలిటీది అయితే అక్కడ మరకతో సరిపోతుంది, లేదు దాని క్వాలిటీ కొంచెం క్షీణించి అది నాసిరకంది అయితే అది మొత్తం తగలబడి ఇల్లు నాశనం అయిపోతుంది. ఏదేమైనా సరే మన జాగ్రత్తల్లో మనమే ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటన గురించి అంటావా, భక్తి పేరుతో గుళ్ళను అండ్ ఇంకేవి నాశనం చేసే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆవిడ పిచ్చి వెర్రి అందులో వేసిన కర్పూరం మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమి నుంచి వచ్చినటువంటి భక్తులు అంటే లాస్ట్ ఎప్పుడు తెరిచారు హుండీ, ఎప్పుడు మళ్ళీ హుండీ మూయబడింది, ఆ రోజు నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చే భక్తుల మనోభావాలన్నీ పటపట తెగిపోయాయి. ఏమైంది అని అడిగితే, నేను ఫలానా కోరిక కోరుకొని దేవుడి హుండీలో ఇంత వేసాను, ఇప్పుడు ఆ కాలిన నోట్లో ఒకవేళ నా నోటు ఉండుంటే నా కోరిక తీరదేమో, నా కొడుకు పాస్ అవ్వాలనో, నా కూతురు పెళ్ళవ్వాలనో, మా ఆయన రిటైర్మెంట్ డబ్బులు ఎక్కువ రావాలనో, ఇంకేదన్నా మంచి జరగాలనో, త్వరలో వాహనం కొనుక్కోవాలనో, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనో, ర్యాంకు తెచ్చుకోవాలనో, ఏవో ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఈ కోరికలన్నిటికీ సంబంధించి దేవుడి ముందు మమ అనుకొని తీరుస్తాడేమో అన్న ఆశతో అందులో కొంతమంది డబ్బులు వేశారు. ఇప్పుడు ఆ డబ్బు తగలబడింది అనే వార్త వాళ్ళ చెవిన చేరింది. వాళ్ళ కొత్త భయం పుట్టుకొచ్చింది, నా కోరిక తీరుద్దో లేదో అని. అలాంటి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హుండీలో డబ్బులు ఇస్తేనే దేవుడు కోరికలు ఏం తీర్చాడు. మనం మనస్ఫూర్తిగా ఏదనుకుంటే మన శక్తి మన మేధస్సు ప్రకారంగానే అన్నీ నడుచుకుంటాయి. అంతమించి ఇంకెళ్ళి దేవుడు అనే ఒక చిన్న నమ్మకం కూడా దానికి జోడైతే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నౌ ఈ గుళ్ళకి గోపురాలకు వెళ్ళిన వాళ్ళు దీపం విషయంలో జాగ్రత్త. అండ్ ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టే వాళ్ళు ఎవరికైనా అంటుకుంటాయేమో ఏమన్నా అవుతాయేమో చూసి పెట్టుకోండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.